హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ మీరు చూస్తుంది 5.1 డిజిటల్ యాంప్లిఫైయర్. నార్మల్గా ఎప్పుడు మనం వియూ మీటర్ యూజ్ చేయం. సో కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వియూ మీటర్ యాడ్ చేసాం. అండ్ కంప్లీట్గా ఇంటర్నల్గా చూసుకుంటే 24/0/24 ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం. అండ్ ఇక్కడ 5 ఛానల్కి వచ్చేసరికి IRF ట్రాన్సిస్టర్స్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ స్పీకర్ ప్రొటెక్షన్, ఇండివిజువల్ ఛానల్ రిలేస్ ఉన్న స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ సబ్వూఫర్ కోసం కుమార్ 2411 మోనోబోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆప్టికల్ అండ్ HDMI డీకోడర్ ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే FT003. అండ్ మీకు BT బోర్డ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ అడిషనల్గా సబ్ ప్రీ బోర్డ్, జెమ్టెక్ రిమోట్ కిట్, ఇది వెర్షన్ 4. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జెమ్టెక్ వెర్షన్ 4 దీంట్లో అయితే కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జెమ్టెక్ వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి నా ప్రీవియస్ వెర్షన్స్ నుంచి అయితే అలా అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు. స్టార్టింగ్ వెర్షన్ మనకి నార్మల్గా ఉండేది. అండ్ LG కంపెనీ టీవీ రిమోట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఆపరేట్ చేసేటప్పుడు చేంజ్ అయిపోయి ఉండేది ఫంక్షన్ అనేది. అలాగే సౌండ్ తగ్గిపోవడం, ఇలాంటి మోడ్స్ అనేది చేంజ్ అయిపోవడం జరుగుతూ ఉండేది. అది ప్రీవియస్ వెర్షన్ వరకు. సో దాని తర్వాత అదే వెర్షన్లోని మనకి FT003 అయ్యేటట్టుగా రిమైనింగ్ బోర్డ్స్ అన్నీ మెర్జ్ అయ్యే విధంగా అంతవరకు. నెక్స్ట్ వెర్షన్ 2.0 నుంచి ఏం చేశారంటే బ్లూటూత్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవడానికి తీసుకొచ్చారు. సో అలా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన వెర్షన్ 4.0లో ఏం చేశారంటే మనకి ఫ్యూటెక్ రిమోట్ కిట్ వాడుతూ ఉంటాం కదా. సో ఫ్యూటెక్ రిమోట్ కిట్లో మనకి FT003 ఏదైతే ఉందో అది ఫ్యూటెక్ రిమోట్ కిట్ తోటి మర్జ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ మీకు ఇక్కడ ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుందో బాటమ్ బోర్డు, సో దాంట్ నుంచి మీకు స్టీరియో ఇన్పుట్ ఇచ్చినప్పుడు లేదంటే బ్లూటూత్ USB ఆడియో ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ 4th ఆక్స్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ అవుతుంది. సో ఆ విధంగా దాన్ని మోడిఫై చేశారు. ఇప్పుడు అదే సేమ్ ఇక్కడ జెమ్టెక్లో ఏం చేశారంటే ఇక్కడ మనకి మదర్ బోర్డ్ ఉంటుంది కదా, దాని నుంచి అవుట్పుట్ ఏమో డైరెక్ట్గా మీకు ఇక్కడ తీసుకుంటే అక్కడి నుంచి మీకు ప్రోలాజిక్ 2 కన్వర్ట్ అయిపోయి ఆటోమేటిక్గా మీకు స్ప్లిట్టింగ్ అనేది బాగుంటుంది. సో ప్రీవియస్గా మీకు ఈ FR6311 IC ఏదైతే ఉందో అది మీకు ప్రోలాజిక్ 1 వరకే మీకు సపోర్ట్ చేసేది. ఈవెన్ ఫ్యూటెక్ రిమోట్ కిట్ అయినా సరే అది ప్రోలాజిక్ 1 కింద మీకు డివైడింగ్ చేసి చూపించేది. సో ఇప్పుడు దీంతో మర్జ్ అవ్వడం వల్ల మీకు బ్లూటూత్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ ఆక్సిలరీ ఇన్పుట్లో ఇచ్చినా కూడా మీకు ప్రోలాజిక్ 2 అంటే మీరు ఆప్టికల్ ఇచ్చినప్పుడు టీవీలో స్టీరియో ఛానల్ మీకు ప్రోలాజిక్ 2 అయితే ఎలా వచ్చేదో సేమ్ యాస్టీస్గా మీకు బ్లూటూత్ నుంచి పెన్ డ్రైవ్ నుంచి కూడా సేమ్ ప్రోలాజిక్ 2 అనేది వస్తుంది. సో మీకు ప్రోలాజిక్ అంటే ఏంటో తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. చాలామందికి తెలీదు అసలు డాల్బీ అట్మాస్ అంటే ఏంటో తెలీదు, డాల్బీ డిజిటల్ అన్నీ. మనకి బయట ఎవరైనా రెడీమేడ్గా యాంప్లిఫైయర్ ఎవరైతే అసెంబుల్ చేసేవారు ఉంటారో అందరి దగ్గర ఉండేది డాల్బీ డిజిటల్ అండ్ DTS సపోర్ట్ వరకే. ఎవరు కూడా డాల్బీ DTS, డాల్బీ అట్మాస్ అని ఎవరు చెప్పినా సరే అది ఖచ్చితంగా 100% ఫేక్. అందరూ ఒకసారి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి మీకు ఓపిక ఉంటే యూట్యూబ్లో నా వీడియో చూస్తున్నారు, అలాగే రిమైనింగ్ వాట్ ఈస్ డాల్బీ, వాట్ ఈస్ DTS అండ్ వాట్ ఈస్ డాల్బీ అట్మాస్ ఇలాంటివన్నీ చూడండి. ఇప్పుడు మీరు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎంత పర్టికులర్గా చెప్పడానికి ఏంటంటే చాలామంది తెలియకుండా మాకు సౌండ్ వస్తుంది అనుకొని అదే డాల్బీ అట్మాస్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది వరకు అయితే. సో వాళ్ళ కోసం అయితే స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుంది. చాలామంది మెకానికల్ దగ్గర కొంతమంది మోసపోతున్నారని వినడం జరుగుతుంది అనమాట. సో అదైతే దానికోసం అయితే మీరు మీ కొంత సమయాన్ని కేటాయించి మీరు డబ్బులు పెడుతున్నారండి, ఫ్రీగా ఏం చేసుకోవట్లేదు, డబ్బులు పెడుతున్నారు. దానికోసం అయితే మీరు ఒకసారి ఆలోచించి
టైం తీసుకొని ఏంటి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దట్ అన్నట్టుగా మీరు సెర్చ్ చేసుకొని నాలెడ్జ్ అయితే పెంచుకోండి. ఫ్రీయే కదా, ఎవరు మనకి డబ్బులు ఇవ్వాల్సిన లేదు కదా దానికోసం. సో అదైతే మీరు చేసుకోండి. సో ఇక్కడ బీటీ బోర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సో ఇక్కడ కూడా చెప్తాను. ఏదైతే మనకి ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే మనకి సెంటర్ అండ్ సరౌండ్ లెఫ్ట్ రైట్లో మనకి సబ్వూఫర్ అంటే బేస్ ట్రబుల్ కంట్రోల్ అనేది ఉండదు, ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కే ఉంటుంది. సో సెంటర్ అండ్ సరౌండ్ లెఫ్ట్ రైట్ కోసం ఈ బీటీ బోర్డ్స్ అనేది యూజ్ చేస్తాను. అంటే మీకు సౌండ్ ఇంక్రీజ్ చేసినా కూడా బేస్ అనేది పడిపోకుండా. అండ్ మీకు ఇప్పుడు సెట్ అయితే ఆన్లో ఉంది, ఎటువంటి హమ్మింగ్ అయినా వస్తుందేమో నోటీస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ వైరింగ్ ఎలా ఉందో కొంచెం అది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో మీకైతే ఇంకా యాంప్లిఫైర్ చేయడమే కాదు, నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. ఇది వచ్చేసి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అనమాట. అండ్ ఈ జెమ్టెక్ వెర్షన్ 4లో ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి కాల్స్ వచ్చినా లేదా మనం కాల్స్ చేసినా ఇక్కడ మనకి డిస్ప్లేలో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. సో జెమ్టెక్ వాళ్ళు అయితే ఇంచ్ బై ఇంచ్ అప్గ్రేడ్ అవుతున్నారు. సో నెక్స్ట్ వెర్షన్ ఏదైతే 4.0 తర్వాత ఏదైతే వెర్షన్ తీసుకొస్తున్నారో కొత్త అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.